గురుగారు జూన్ 29న ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అంటే కొందరికి తెలియదు. ఏరువాక పౌర్ణమి గురించి అంటే దాని వైశిష్టత, అలాగే ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు, చేసుకోవాల్సిన పూజలు గురించి వివరిస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఏరువాక పౌర్ణమి ఏమిటి దాని విశిష్టత అంటే మామూలుగా మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు అయనములు. ఇది ఇక దక్షిణాయనంలో వచ్చేటువంటి విధానం. మనకు రైతులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఏరువాక పండుగ. సంక్రాంతి పండుగ ఎంత పెద్దదో రైతులకు, ఇంచుమించు అలాంటిదే ఈ ఏరువాక పండుగ కూడా. ఇప్పుడు చాలా వరకు మరుగున పడిపోయినాయి, కాలగర్భంలో కలుస్తూ పోతూ ఉన్నాయి. అయినా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఏరువాక అంటే ఏమిటి? ఏర్లు, వంకలు, ఏరు వంక, ఏరు వంక, అది ఏరువాక. ఈ వంక అనే వంకలు, వాగులు ఇవన్నీ కూడా పూర్వము మన పొలాలు పండించుకోవటానికి మరి భగవంతుడు కనుకరిస్తేనే కదా ఏర్లు, వాగులు, వంకలు పరిపూర్ణముగా వానలు అనేటువంటివి కురిస్తే వాటి వలన అద్భుతముగా ఏర్లు, వంకలు, వాగులు, నీరు ప్రవాహం జరుగుతూ ఉంటే వాటిని ఈ రైతులు అందరూ కూడా అప్పుడు పొలాల వైపుకు వాటిని తిప్పుకొని నీళ్లు ఆ వంకల నుంచి, వాగుల నుంచి ఈ పొలాలు తడుపుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచి? ఇగో ఈ సందర్భం నుంచి. ఆ రోజు ఎద్దులను శుభ్రం చేసుకోవటము, ఒక్కసారి వాటికి పూజించుకోవటము, వాటితో సేద్యం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకోవటము, ఇక్కడి నుంచి దాదాపు 11 రోజుల పాటు ఏకధాటిగా ప్రతి వాళ్ళు కూడా విపరీతంగా చేసుకునేటువంటిది. ఇది ఏరువాక అంటే ఈ ఒక్కరోజుతో పని అని కాదు నిజానికి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మళ్ళీ ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఇత్తనాల ఏకాదశి అని ఇత్తనం వేయటానికి కావాల్సినటువంటి ఇది. అప్పుడు ఈ మధ్యలో వర్షం విపరీతంగా పడి ఈ సేద్యం చేసినటువంటిది అంతా కూడా ఇదయ్యి విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగపడేటువంటి విధానం కూడా ఉన్నది. ఇది ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి అనేటువంటిది. పౌర్ణమి అంటే ఏమిటి? నిండు చంద్రుడు అనేది అందరికీ తెలుస్తూనే ఉన్నది. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహము పంటలకు చాలా అవసరం. చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే పంటలు బాగా పండుతాయి. కనుక ఈ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అనేటువంటి దీంతో ఆ ఎద్దులను పూజించుకోవటము, ఇది చేసుకోవటము, పూజలు చేసుకోవటము, భూములకు సంబంధించినటువంటివి వాడుకోవడం చేసుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఆషాఢ మాసం వచ్చేటప్పటికి తర్వాత ఏకాదశి మళ్ళీ మామూలుగా మనకు, అందుకే దాని తర్వాత గుప్త నవరాత్రులను వస్తాయి. మళ్ళీ బోనాలు ప్రారంభమవుతాయి కదా అమ్మవారివి ఆషాఢ మాసంలోనే. ఎందుకు అవుతున్నాయి అంటే భూములకు వాటికి అన్నిటికీ కూడా ప్రతి ఊర్లోనూ గ్రామోత్సవాల్లో జరిగి అమ్మవారిని పూజించుకోవడం, గ్రామదేవతలు అనేటువంటి ఆనవాయితీ. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి మనకు ఒక లింక్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ఏరువాక పౌర్ణమి అనేటువంటిది రైతులకు చాలా అతి ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటిది కాబట్టి రైతాంగానికి చాలా ముఖ్యమైనటువంటి ఇది. ఆ బండ్లను వాటిని వీటిని అన్నిటికీ కూడా శుభ్రం చేసుకునేసి ఆ రోజు చాలా మళ్ళీ ఉపక్రమిస్తారు. మళ్ళీ పంటలు వేసుకోవటానికి చేయటానికి. ఇప్పుడు పంటలు పండుంటాయి, అన్నీ వచ్చేసింటాయి, కోతలు కోసి ఉంటారు. కోతలు కోసుకునేసి అన్నీ పెట్టుకునేసి వాటికి సంబంధించినవన్నీ చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ పంటలు వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు వేసినటువంటి పంటలు మళ్ళీ మనము మామూలుగా ఈ సంక్రాంతి పండుగకు తీసుకోవడం చేయటం అనేది జరుగుతుంది కాక. అందుకే పైగా ఇక్కడ ఏమిటి ఇంకొకటి అంటే 6 నెలలు కరెక్ట్గా దానికి, 6 నెలలు ఇటువైపు దక్షిణాయనం. ఇక అంతా కూడా పంటలు పండడానికి చేయటానికి ఇది ప్రాధాన్యతతో కూడుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక్కోదానికి ఒక్కో ఇది ఉంటుంది. ఇప్పుడు మనం మండలం అని ఒక పూజ అని పెట్టుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టాలనుకుంటాం కదా. ఎలా అయితే మొదలు పెట్టుకుంటామో అలా రైతులకు ఈ ఏరువాక పౌర్ణమి, ఏరువాక పండుగ అనేటువంటిది ఉంది అని మనం తెలుసుకోవాలి.
ఇది కేవలం రైతులకు సంబంధించినటువంటి మామూలుగా భూములున్న ప్రతి వాళ్ళు ఈ ఏరువాక పండుగను అతి శ్రద్ధాభక్తులతో చేసుకునేటువంటి విధానం ఇది ఉన్నది. వాళ్ళకు సంబంధించినటువంటి పనిచేసేటువంటి వాళ్ళను దగ్గరున్న వాళ్ళను, ఆ కూలీలను వాళ్ళని అందరినీ పిలిచి పౌర్ణమికి పండుగలాగా చేసుకునేసి వాళ్ళకు భోజనాలు పెట్టి మళ్ళీ ఒక పనికి వెళదాము అనేటువంటిది ఒక ఇదితో మనం పంటలు వేయడానికి మళ్ళీ అందరూ ఉపక్రమించాలి, దానికి కావలసినవన్నీ తెచ్చుకోవాలి, చెయ్యాలి, సంతోషముగా గడుపుకొని వెంటనే మళ్ళీ పంటలు వేసేదానికి చేయడానికి సిద్ధం కావడం కోసం చేసేటువంటి పండుగనే ఈ ఏరువాక పండుగ అనేది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట తల్లి. అది దాని యొక్క ప్రాధాన్యత. ఏరువాక పౌర్ణమి గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.